పదే పవన్ కళ్యాణ్ గారు 15 ఏళ్ళు కూటమి అధికారంలో ఉంటుంది, నెక్స్ట్ 10 ఇయర్స్ కూడా మేమే వస్తాము, మమ్మల్ని కదిలించడానికి వీలు లేదు అని మాట్లాడుతున్నారు. మీరేమో 2029లో బీసీ అభ్యర్థి ముఖ్యమంత్రి కావాలి అని ఒక అభ్యర్థన లేదంటే డిమాండ్ వినిపిస్తోంది. బీసీల నుంచి వస్తున్న నినాదాలు చాలా ఎక్కువగా డిఫరెంట్ కమ్యూనిటీస్ని అట్రాక్ట్ చేస్తున్న ఒక పందాలో వెళ్తుంది. అసలు ఈ మాస్టర్ ప్లాన్ ఏంటి? బీసీ అభ్యర్థి ముఖ్యమంత్రి కావాలి 2029లో అనే మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు రహస్యం ఏంటి? అలా బలంగా ఉన్న కూటమిని మీరు ఢీకొనగలిగిన సత్తా ఉందా? అంత క్యాడర్ ఉందా? అంత స్ట్రెంగ్త్ ఉందా మీకు? నిజంగా మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని నేను 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చూడాలని అన్నాడో, అది ఈ రాష్ట్ర ప్రజలను, వారి పార్టీని, వారి పార్టీ యొక్క నాయకుల్ని, కార్యకర్తల్ని వంచడమే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించి సామాన్యుడికి నేను అండగా ఉంటాను, సామాన్యుడికి రాజకీయాన్ని అందిస్తానని చెప్పి పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ గారు ఆ తర్వాత కాలంలో టీడీపీ పార్టీకి ఒక విభాగంగా మారి, అంటే కేవలం తనకు అధికారం వచ్చింది, తనకు పదవి వచ్చింది కాబట్టి 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారిని నేను ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారంటే ఆయన సిగ్గుపడుతున్నారో లేదో కానీ వారి పార్టీ కార్యకర్తలు, వారి నాయకులు పూర్తిగా తలదించుకుంటున్నారు ఆ ప్రకటన వల్ల. నిజంగా మీ ప్రకటన మీ పార్టీకి సంబంధించిందైతే ఈరోజు మీ పార్టీకి సంబంధించిన, జనసేన పార్టీకి సంబంధించే ఏ ఒక్క నాయకుడు, ఏ ఒక్క కార్యకర్త అయినా మీ ప్రకటనకు మద్దతుగా మాట్లాడించండి. అప్పుడు మీరు ప్రజాస్వామ్యయుతంగా, అదేవిధంగా మీ పార్టీ యొక్క సిద్ధాంతాలు అనుగుణంగా ఉన్నట్టుంటుంది తప్ప ఈ రోజు తెలుగుదేశం పార్టీలో ఒక భాగస్వామ్యంగా ఉండే పరిస్థితి వచ్చిందంటే నిజంగా ప్రతి ఒక్కరూ కూడా సిగ్గుతో తలదించుకుంటున్నారు. రైట్. అంటే పాసిబిలిటీస్ ఏం కనిపిస్తున్నాయి 29 బీసీ సీఎం అనే దానికి? డెఫినెట్ గా ఈరోజు రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలు, బీసీలతో పాటు దళితులు కావచ్చు, కాపులు కావచ్చు, మిగిలిన సామాజిక వర్గాలు కావచ్చు, ప్రత్యామ్నాయ రాజకీయాన్ని కోరుకుంటున్నారు, ప్రజా రాజకీయాన్ని కోరుకుంటున్నారు. ఎందుకంటే కేవలం బీసీలు మాత్రమే కాదు, దళితులు, కాపులు మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ జరగడానికి ప్రధాన కారణమైన ఎవరైతే పొట్టి శ్రీరాములు గారు, ఆయన సామాజిక వర్గానికి సంబంధించి ఈరోజు వైశ్య సామాజిక వర్గం రాజకీయంగా ఎలాంటి స్థితిలో ఉందో మనం చూస్తున్నాం. అదే విధంగా టంగుటూరు ప్రకాశం పంతులు లాంటి ఈ మహనీయులు పరిపాలించిన ఈ రాష్ట్రంలో బ్రాహ్మణుల యొక్క రాజకీయ పరిస్థితి ఎలా ఉందో మనం చూస్తున్నాం. మిగిలిన సామాజిక వర్గాలకు సంబంధించి కూడా కాపులనైనా, మిగిలిన సామాజిక వర్గాలనైనా, అదేవిధంగా ముఖ్యంగా బీసీలను ఈ రెండు ప్రధాన పార్టీలు ఇక్కడ కేవలం రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటూ అన్యాయానికి గురి చేస్తున్నారు కాబట్టి, రాజకీయ మార్పు కోరుకుంటున్నారు కాబట్టి ఈ వర్గాలన్నింటినీ కూడా ఏకం చేసి భవిష్యత్తులో అధికారం దిశగా బీసీవై పార్టీ ప్రయాణం ఉంటుంది. రైట్. చాలా మంది యంగ్స్టర్స్ పార్టీలో జాయిన్ అవుతాము అని చెప్పి మీ ఆఫీస్కి రావటం నేను చూశాను. అందులో చాలా ఎంగేజ్ పిల్లలు కనిపిస్తూ ఉన్నారు. ఏం అట్రాక్ట్ అవుతున్నారు? ఏం గుర్తించారు వాళ్ళు మీలో? ఖచ్చితంగా మీరు అన్నట్టు ఈరోజు ఇప్పుడున్న వ్యవస్థల్లో మరీ ముఖ్యంగా విచ్చలవిడిగా వ్యవస్థలన్నింటినీ కూడా దుర్వినియోగం చేస్తూ, నిర్వీర్యం చేస్తూ ఒక అరాచకమైన వ్యవస్థను నడిపిస్తున్న ఈ పార్టీలకు అంతం పలికి రాష్ట్రంలో ఒక మార్పు రావాలంటే అది కేవలం యువత ద్వారానే మాత్రమే సాధ్యమవుతుంది. అది బీసీవై పార్టీ ఆ లక్ష్యం కోసము ఆ దిశగా ప్రయాణం చేస్తోంది కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న యువత రాజకీయంగా ముందుకు రావాలి అనే యువత బీసీవై పార్టీ వైపు వస్తున్నారు. ఖచ్చితంగా బీసీవై పార్టీ యువతను అన్ని రకాలుగా ప్రోత్సహిస్తుంది. ఖచ్చితంగా యువతను రాజకీయాల్లో ముందుకు తీసుకురావడానికి, రాజకీయాల్లో విజయవంతం అవ్వడానికి కూడా బీసీవై పార్టీ కట్టుబడి ఉంది. కూటమి అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. అంతకు ముందున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఇప్పుడున్న టీడీపీ, జనసేన, బీజేపీ అలయన్స్ కూటమి ఎట్లా ఉంది పనితీరు? ఏం చూశారు? ఏం అబ్జర్వ్ చేశారు మీ మాటల్లో? 2019 నుండి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే దోపిడీ, అవినీతి, అరాచకము, రౌడీయిజము కొనసాగించారో దానికి కొనసాగింపే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఆ ప్రభుత్వంలో జరిగిన అరాచకాలు, దోపిడీ, అవినీతి ఏదైతే ఉందో దాన్ని 2 3 పెంచే విధంగా వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ, రాష్ట్ర ప్రజల కోసం కానీ, వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చడం కోసం కానీ ఏ మాత్రం శ్రద్ధ లేదనేది స్పష్టంగా ఈ 20 నెలల కాలంలో కనబడుతోంది. రైట్. మిమ్మల్ని బీసీ
టైగర్ అని, ఫియర్లెస్ లీడర్ అని ఇలా పిలుస్తూ ఉన్నారు మీ క్యాడర్ అంతా. అసలు ఏం కనిపించింది? చాలా కాంట్రవర్సీస్లోనే ఎక్కువగా కనిపించడం, ఒక అగ్రెసివ్ లీడర్గా ఎస్టాబ్లిష్ అవుతూ ఉన్నట్లు వాళ్ళు గుర్తించి అలాంటి బాధ్యత మీ పైన పెట్టారా? ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు ఈ స్లోగన్స్ని? అలాంటివన్నీ నేను పట్టించుకోనమ్మా. ఒక్కటే, ఈరోజు నేను చేస్తున్న పోరాటము కేవలం పబ్లిసిటీ కోసమో, లేదంటే నా రాజకీయ లబ్ధి కోసమో, లేదంటే వ్యక్తిగత లబ్ధి కోసమో మాత్రం కాదు. రాష్ట్రంలో ఉన్న నిజమైన సమస్యలను గుర్తించి బాధితులకు అండగా నిలబడి పోరాటం చేస్తున్నాము. ఈ పోరాటంలో అధికారంలో ఉన్న వాళ్ళ నుండి, అదేవిధంగా ఈ దోపిడీ శక్తుల నుండి ఎన్ని రకాలుగా ఇబ్బందులున్నా, వేధింపులున్నా, అక్రమ కేసులున్నా తట్టుకొని ముందుకెళ్తున్నాము. బాధితులకు ఒక భరోసా కల్పిస్తున్నాము. అదేవిధంగా ప్రజలకు అండగా నిలబడుతున్నాం కాబట్టే, ఆ నమ్మకం ప్రజల్లో ఉంది కాబట్టే ఈరోజు నా నాయకత్వంలో కావచ్చు, బీసీవై పార్టీ వైపు కావచ్చు, ప్రజలు అదేవిధంగా యువత ముందుకు వస్తున్నారు తప్ప ఇందులో నేనేమి సినిమా హీరోని కాదు, మరొకటి కాదు. రైట్. రామచందర్ గారు, 2 స్టేట్స్లో స్టేట్ పాలిటిక్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అని అంటే చాలా బలమైన క్యాడర్ ఉండాలి, అనుచర గల ఉండాలి, ఆర్థిక అండదండలు ఉండాలి, అంతకు మించి గుండె బలం ఉండాలి. ఇవన్నీ ఉన్నాయా? ఎదుర్కోగలుగుతారా? ఢీకొట్టగలరా? ఇవన్నీ లేకుండానే ఇప్పుడున్న ఇంతటి అరాచక శక్తుల మధ్య గత 2.5 సంవత్సరం నుండి నేను పోరాటం చేస్తున్నానని మీకు అనిపిస్తుందా? మీరు అన్నట్టు గతంలో ఎంతో మంది సమాజంలో మార్పు కోసము, అదే విధంగా వీళ్ళ యొక్క దోపిడీని అరికట్టాలని ముందుకు వచ్చినప్పటికీ కూడా ఎక్కడో ఒక చోట ఇబ్బంది పడి వెనకడుగును వేసిన సందర్భాలు మనం చూసాము. ఎందుకంటే మీరు ఒక పార్టీ పెడతాను అంటే మీకు పర్మిషన్ రాలేదు అని చెప్పి ఒక బ్రేకింగ్ న్యూస్ చూసాము. సో ఈ స్టేట్ పాలిటిక్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన స్థాయికి వెళ్ళాలి, బీసీల కోసం ఈ స్థాయిలో నిలబడాలని మీ లక్ష్యాలు, ఇంటెన్షన్స్ నెరవేరాలి అని అంటే ఇంకొంచెం స్ట్రాంగ్ కావాల్సిన అవసరం ఉంది కదా. డెఫినెట్గా అమ్మా, నేనైతే ఒక ఆశయంతో, ఒక లక్ష్యంతో ముందుకు వచ్చే ముందే భవిష్యత్తులో రాబోయే ఇబ్బందులు, వేధింపులు, కష్టనష్టాలు, అవమానాలు వీటన్నింటికి మానసికంగా సిద్ధపడే అడుగులు ముందుకు వేశాను. వీటన్నింటి వల్ల నేను వెనకడుగు వేయడమో లేదా భయపడ్డమో అయితే మాత్రం ఖచ్చితంగా జరగదు. నేను అనుకున్న లక్ష్యం సాధించేంత వరకు, బీసీవై పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ఈ దోపిడీ పార్టీలకు ముగింపు పలికేంత వరకు మాత్రం ఖచ్చితంగా నా ప్రయాణము, నా పోరాటము, నా ఉద్యమము కొనసాగుతుంది. ఇందులో వచ్చే వాటిని ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఎదుర్కోవడానికి నేను మానసికంగా సిద్ధంగా ఉన్నాను. రైట్.